సీసీఎల్ఏనా మీ సొంత ఆఫీసా? సో నిన్న ఇక పొంగులేటి సీసీఎల్ఏకి వెళ్ళారు. ఏది 2 ఏళ్ల తర్వాత. ఆయన రెవెన్యూ శాఖ మంత్రి. సీసీఎల్ఏ దగ్గర నుంచి మొత్తం రెవెన్యూ వ్యవహారం అంతా నడుస్తుంది. భూపరిపాలన ప్రధాన కార్యాలయాన్ని, ఈ భూపరిపాలన ప్రధాన కార్యాలయం నుంచెల్లే భూభారతి నడవాలి, ఇక్కడి నుంచెల్లే ధరణి నడవాలి, ఇక్కడి నుంచెల్లే చట్టాలు, నాలా కన్వర్షన్లు ఇవన్నీ జరగాలి. కానీ మన పేరు మోసిన రెవెన్యూ శాఖ మంత్రి ఎప్పుడు పోయాడు అని అంటే 2 ఏళ్ళు ముగిసిన తర్వాత ఆ కార్యాలయానికి వెళ్ళారు. అప్పుడు ఆయనకు అర్థమైంది, ఊరిని అమ్మ ఇదేంది, ఈ కార్యాలయం మొత్తం ఇంత దారుణంగా ఉన్నది, ఇక్కడ మొత్తం యూనియన్ల పోస్టర్లు, నాయకుల పోస్టర్లు, మొత్తం యూనియన్ల హవా నడుస్తున్నది, ఇది ప్రభుత్వ ఆఫీస్ కంటే యూనియన్ ఆఫీస్ లెక్క అవపడుతున్నది ఏంది అని ఆయనకు పరిశాన్ అయిండు. యూనియన్ నేతల ఫోటోలతో ఆఫీస్ నింపేయడం పైన ఆయన పరిశాన్ అయిండు. సీసీఎల్ఏ కార్యాలయం ఆకస్మిక తనిఖీ, అసలు ఒరిజినల్ తనిఖీ చేస్తే ఇంతవరకు అక్కడ పోతే ఆకస్మిక తనిఖీ. 2 ఏళ్ల నుంచి వెళ్ళి యూనియన్ సీసీఎల్ఏకి పోని రెవెన్యూ శాఖ మంత్రి ఈయన. ఇక మళ్ళీ వీళ్ళు పొద్దున లేస్తే ఆయన సచివాలయం రాలేదు, ఆయన డిపార్ట్మెంట్లను పట్టించుకోలేదని గత ప్రభుత్వాన్ని 24 గంటల దుమ్మెత్తి పోసుల్లో నెంబర్ 1 స్థాయిలో ఉండి వీళ్ళు సీసీఎల్ఏకు, అసలు రెవెన్యూ శాఖకు గుండెకాయ సీసీఎల్ఏ వాస్తవానికి. ఈ రాష్ట్రంలో ఉన్న భూములన్నిటికి కూడా మొత్తం కేంద్ర విధానము, కేంద్ర కార్యాలయం ఏంటంటే సీసీఎల్ఏ. వీళ్ళు ఇన్ని చట్టాలు, భూభారత్ చట్టం తీసుకొస్తామంటారు, రెవెన్యూలో మార్పులు అంటారు, తహసీల్దారు కార్యాలయం అంటారు, రెవెన్యూ వ్యవస్థని మళ్ళా నిర్మాణం చేస్తామంటారు, సంస్కరణలు తెస్తామంటారు. ఇవన్నీ ఎక్కడి నుంచి చేస్తున్నారు అంటే వాళ్ళ కార్యాలయంలో కూర్చొని చేస్తున్నారు తప్ప రెవెన్యూ శాఖకు ఉన్న కార్యాలయం ఏంటి, ఈ ఎంఆర్ఓ ఆఫీసులు ఎట్లా ఉన్నాయి, ఆర్డీఓ ఆఫీసులు ఎట్లా ఉన్నాయి, సీసీఎల్ఏ ఆఫీసులు ఎట్లా ఉన్నాయి అనేది చూసిన పాపాన పోతున్నది తెలియదు. సో ఫలితంగా ఏమైంది, రాక వస్తే ఈ రకమైన ఫోటోలు యూనియన్ల నేతలు దర్శనం ఇచ్చేసరికి ఆయనకు చికాకు లేచింది. భూపరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయాన్ని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలోని గోడలు, తలుపులు, కిటికీలు, బీరువాలకు ఉద్యోగాల సంఘాలకు సంబంధించిన పోస్టర్లు, కరపత్రాలు అతికించి ఉండడాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఇది సీసీఎల్ఏ కార్యాలయం అనుకుంటున్నారా, లేదంటే మీ సొంత ఆస్తి అనుకుంటున్నారా అంటూ అధికారులపైన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కార్యాలయ నిర్వహణ సరిగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అంటించిన పోస్టర్లు, కరపత్రాలను వెంటనే తొలగించాలని, కార్యాలయాన్ని శుభ్రం చేయాలని, జనవరిలో మరోసారి తనిఖీకి వస్తానని, ఆ లోపు మార్పు కల్పించాలని, యూనియన్ నాయకుల చిత్రాలు, పోస్టర్లు కనిపిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. సో ఇక్కడ ఏ యూనియన్ నాయకుల పోస్టర్లు ఉన్నాయనేది ఇక్కడ ఇంపార్టెంట్. గతంలో గత 10 ఏళ్ళ కాలంలో ఉన్న యూనియన్ నాయకుల పోస్టర్లు ఉన్నాయి. ఆ యూనియన్ నాయకుల పోస్టర్లలో ఎవరి ఉంటాయి, ఓవైపు ఆ యూనియన్ ఎవరికైతే అనుబంధంగా ఉంటుందో ఆ పార్టీ నేతల పోస్టర్లు ఉంటాయి. సిపిఐకి అనుబంధంగా ఉంటే సిపిఐ నేతల పోస్టర్లు, బీఆర్ఎస్కి అనుబంధంగా ఉంటే బీఆర్ఎస్ నేతల అధిష్టానం యొక్క పోస్టర్లు, కాంగ్రెస్కి అనుబంధంగా ఉంటే కాంగ్రెస్ అధిష్టానం. ఎక్కడ కూడా గతంలో ఉన్నాయి కాబట్టి అందులో రెవెన్యూ మంత్రిది కానీ నాకు తెలిసి రేవంత్ రెడ్డిది కానీ ఎక్కడ లేవు, వీళ్ళ ఫోటోలు ఎక్కడ లేవు. ఫలితంగా జనరల్గా మన ఫోటోలు లేకుండా గిన్ని పోస్టర్లు ఉంటే ఇదేంద్ర కథ అని కోపం వస్తుంది. ఆయన కూడా సహజంగానే అదే కోపం వచ్చింది. ఇన్ని కరపత్రాలు ఉన్నాయి, ఇన్ని ఫోటోలు ఉన్నాయి, ఎక్కడ మేము లేని యూనియన్లు ఏంది ఇవి, వీళ్ళకి అవసరమా, వీళ్ళకి ప్రచారం వెంటనే తీసేయరు. మళ్ళీ రేపు ఒకవేళ వేయాల్సి వస్తే అందులో రేవంత్ రెడ్డి ఫోటో ఉండాలి, రెవెన్యూ శాఖ మంత్రి ఫోటో ఉండాలి, అప్పుడు ఆ యూనియన్ల నాయకుల ఫోటోలు ఉండాలి. కానీ ఈ పాత యూనియన్ల పోస్టర్లు ఇవన్నీ మన దగ్గర నడవై నేను జనవరిలో వచ్చేసరికి క్లీన్గా కావాలి, లేకపోతే మీ సంగతి చూస్తారని వాళ్ళకి హెచ్చరించి వచ్చాడు. ప్రజలు కార్యాలయానికి రాగానే సానుకూల దృక్పథం కలిగేలా వాతావరణం ఉండాలి. ప్రజలకే, మంత్రికే సానుకూల దృక్పథం లేదు, ప్రజలకు కలుగుతుందా? సో విభాగాల వారీగా సమీక్ష చేస్తాను. అంతకుముందు సీసీఎల్ఏ కార్యాలయంలో మంత్రికి ఉద్యోగ సంఘాలు స్వాగతం పలికాయి. ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి నేతృత్వంలో ఉద్యోగుల సమస్యలను ప్రస్తావించారు. మంత్రి స్పందిస్తూ రెవెన్యూలో త్వరలో ప్రక్షాళన చేస్తున్నామని, మార్పు చూస్తారని, ఇంకా రెండేళ్ల తర్వాత కూడా త్వరలో, ఏది మార్చి 2026లో
సీసీఎల్కి వచ్చిన రెవెన్యూ మంత్రిని పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిప్యూటీ కలెక్టర్ల సంఘం తరపున లచ్చిరెడ్డి, టీజీటీఏ తరపున రాములు, టీజీఆర్ఎస్ఏ తరపున రామరెడ్డి ప్రస్తుత సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు. సో మొత్తం సమస్యలతోటి స్వాగతం పలికారు. అంటించిన పోస్టర్లతోటి అసహనం ఎదురైంది. ఇంకా మార్పు అన్నారు. ఇప్పటివరకు 2 ఏళ్లలో జరిగిన మార్పు లేదు, వచ్చిన మార్పు లేదు. మళ్ళీ మా సమస్యలు పరిష్కరించాలంటే ఈ మార్పు వస్తుంది, అది కూడా 2026లో వస్తుంది అని చెప్పారు. సావు కబురు సల్లగా చెప్పారు. అక్కడి నుంచి వెళ్ళి నిమ్మలంగా నిష్క్రమించారు.